Say no to plastic. Use Eco Bharat Colored bag. పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం ఇప్పుడు మేడారంలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు ప్రభుత్వం ప్లాస్టిక్ అనేది నిషేధించిన విషయం మనకు అందరికీ తెలిసిందే. కానీ కూడా ఇప్పటికీ కూడా మనకు చాలామంది ప్లాస్టిక్ వాళ్ళ ఈజీగా ఉండేటట్టు సౌకర్యంగా ఉండాలని ప్లాస్టిక్ అనేది ఇంకా కూడా యూజ్ చేస్తున్నారు. కానీ మనకి ఇక్కడ ఎకో భారత్ వాళ్ళ టీమ్ అనేది ప్లాస్టిక్ని ప్రోహిబిట్ చేసేసి బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ని వాళ్ళ ఫ్యాక్టరీలోనే వారు ప్రిపేర్ చేసి ఇక్కడ పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడి ఏంటనేది పూర్తి విషయాలు వాళ్ళ మాటల్లోనే విందాం. హలో మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు బాగున్నారా? యా బాగున్నా, థ్యాంక్ యూ. అయితే మెయిన్ ఎయిమ్ ఏంటి మ్యామ్? ఇది ఫ్రమ్ ద సాయిల్ టు ద సాయిల్ అన్నట్టు చెప్పారు కదా మీరు. సో ఈకో భారత్ వచ్చేసి మెయిన్ ఎయిమ్, మా ట్యాగ్ లైనే వచ్చేసి ఫ్రమ్ ద సాయిల్ టు ద సాయిల్. ఆ కాన్సెప్ట్ పైనే వర్క్ చేస్తాము. మనకు ఏదైతే సాయిల్ నుంచి మనకు వస్తుందో మనం దాన్ని రిటర్న్ ఇచ్చేసేయాలి సాయిల్కి. అలా కాకుండా మనం ప్లాస్టిక్ పేరుతో సాయిల్ని మొత్తం పొల్యూట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనం వాడిన ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది డీకంపోజ్ అయిపోదు. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా అది ల్యాండ్లోనే ఉండిపోయి, లేదు అంటే ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్ళిపోయి అది అక్కడే ఉండిపోయి చాలా పొల్యూట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఏదైతే క్యారీ బ్యాగ్స్, మనం డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూస్ చేసే మెటీరియల్ ఏంటంటే ప్రతి షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం మెయిన్గా క్యారీ బ్యాగ్స్ యూస్ చేస్తాం. ప్యాకేజింగ్కి కానీ ప్రతి దానికి క్యారీ బ్యాగ్స్, ప్లాస్టిక్ ర్యాపింగ్ కానీ. సో దాన్ని రీప్లేస్ చేస్తూ సేమ్ ప్లాస్టిక్ లాంటి బెనిఫిట్స్ ఇచ్చుకుంటూ ప్లాస్టిక్ లాగా కనబడుతుంది. బట్ ఇట్స్ నాట్ అ ప్లాస్టిక్. మనకు ప్లాస్టిక్ ఏదైతే ఇయర్స్ ఉండిపోద్దో సాయిల్లో, ఇది 180 డేస్లో డీకంపోజ్ అయిపోద్ది అనమాట. సో ఆ బేస్ పైన మేము ఈ ప్రోడక్ట్ని, డిఆర్డిఓ వాళ్ళు ఈ కాన్సెప్ట్ని, ఈ ఫార్ములాని ఇనిషియేటివ్ చేసి లైక్ ఆ ఫార్ములాని మేము యూస్ చేస్తూ మేము ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అనేవి మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. సో మనము పెద్ద పెద్ద ఎంటిటీస్ లైక్ నీలోఫర్ కేఫ్ కానీ అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు ప్రస్తుతం మేడారం జాతర, టీటీడీకి ఇలాంటి పెద్ద పెద్ద వాటికి కూడా మేము సప్లై చేసామన్నమాట. అయితే ఇప్పుడు ఈ రా మెటీరియల్ మీరు ఏదైతే యూజ్ చేశారు చూడండి, కార్న్ అని అన్నారు కదా, సో దాని ప్రిపరేషన్ మెథడ్ ఏమైనా ఉంటుందా? మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అని అనేది మీకు ఏదైనా పర్టికులర్ ఫ్యాక్టరీ ఏమైనా ఉంటుందా? బికాజ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు అవేర్నెస్ తేవడానికి అనేది మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు కదా స్టాల్. మీరు లైక్ చెప్పినట్టు ఎన్నో టన్స్ ఆఫ్ బ్యాగ్స్ని, బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ని మీరు సప్లై చేయడం జరుగుతుంది, లైక్ నిలోఫర్ అవన్నీ ఇంకా ద ఫర్మ్స్. సో ఎంతో ఇప్పుడు మనకు అబ్రాడ్ నుంచి వచ్చిన కస్టమర్స్ కూడా మీ దగ్గర తీసుకోవాలని అనుకుంటారు. సో వాళ్ళకు ఈజీగా ఉండేటట్టు మీకు ఏదైనా కాంటాక్ట్ నంబర్ వెబ్సైట్ ఏదైనా ఉంటుందా? సో ఎవరైనా మన దగ్గర నుంచి ప్రోడక్ట్స్ కావాలి అని అనుకుంటే లైక్ వాళ్ళు వచ్చేసి www.ecobharat.life వెబ్సైట్కి విజిట్ అయిపోయి అక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేసి లైక్ మనం ఏమేమి చేస్తున్నాము, మన క్లయింట్స్ ఎవరు, హౌ వీ వర్క్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ అ వెబ్సైట్ వెరీ క్లియర్లీ. సో అక్కడ చూసి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మాకు షేర్ చేస్తే మా టీమ్ ఇమీడియట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ రిక్వైర్మెంట్స్ని తెలుసుకొని మీకు కస్టమైజ్ చేసి మీ బ్రాండ్ ప్రజెంట్ ఉండేలాగా క్యారీ బ్యాగ్స్ పైన కంప్లీట్ డిజైనింగ్ చేసేసి ఎవ్రీథింగ్ వి విల్ వర్క్. మా టీమ్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఫాలో అప్ చేసుకుంటూ మీకు ఎండ్ ప్రోడక్ట్ అండ్ రిజల్ట్ వచ్చే వరకు వీ విల్ బి ఫాలోయింగ్ అప్ విత్ యూ. సో ద రా మెటీరియల్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో కార్న్ అని చెప్పారు కదా, సో దట్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. సో ఎలా చేస్తున్నారు కార్న్తో? అదేం కార్న్ అనేది యూజ్ చేసుకొని దాని బేసిస్ పైన మీరు ఈ బ్యాగ్స్ని ప్రిపేర్ చేస్తున్నారా? సో కార్న్ అనేది మనకు ప్రైమరీ ఇంగ్రీడియంట్ లాగా వర్క్ చేస్తుంది. బికాస్ కార్న్ స్టార్చ్ యూస్ చేస్తాము. కార్న్ అంటే డైరెక్ట్ కార్న్ కాకుండా కార్న్ స్టార్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మనం కాల్షియం కార్బోనేట్ సమ్ అదర్ కెమికల్స్తో మిక్స్ చేసి విచ్ ఆర్ కంప్లీట్లీ బయోడిగ్రేడబుల్ అండ్ ఫుడ్ గ్రేడ్ మెటీరియలే యూస్ చేస్తాం అనమాట. ఈవెన్ మన దగ్గర కలర్స్ కానీ ఏది యూస్ చేసినా కూడా కంప్లీట్ 100% బయోడిగ్రేడబుల్ అండ్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ ఉంటుంది. ఆల్ ద సర్టిఫికేషన్స్ ఆర్ దేర్ విత్ అస్. గవర్నమెంట్ నుంచి కూడా మనకు కంప్లీట్ పేటెంట్ రైట్స్ అండ్ అన్ని సర్టిఫికేషన్స్ కూడా అప్రూవల్ ఉంది మనకు. సో మనం ఇది వచ్చేసి ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ బేస్ చేసుకొని యూజ్ చేసి 100% బయోడిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? బికాస్ ఆల్రెడీ గవర్నమెంట్ అనేది
ఎన్నో ఇయర్స్ బిఫోర్ ఇది బ్యాన్ చేసింది. బట్ స్టిల్ పీపుల్కి ఇప్పుడు ప్రజలకి ఎట్లా అంటే వాళ్ళ సౌకర్యంగా ఉండేటట్టు వాళ్ళు అదేం పట్టించుకోకుండా యూజ్ చేస్తున్నారు కదా. సో ఏం చెప్తారు ప్రజలకి? సో గవర్నమెంట్ అనేది ఎప్పుడో ప్లాస్టిక్ బ్యాన్ చేసింది, బట్ అది యాజ్ అ పబ్లిక్ వాళ్ళకి ఏంటి అని అంటే ప్లాస్టిక్ బ్యాన్ చేసింది కానీ దాని ఆల్టర్నేటివ్ అంత ఈజీగా వాళ్ళకి దొరకలేదు మెయిన్గా. సో అలాంటి ఇష్యూ ఏది ఫేస్ చేయకూడదు, ప్లాస్టిక్ ఆల్టర్నేట్ అనేది ఈజీగా వాళ్ళకి అవైలబుల్గా ఉండాలి అని చెప్పేసి మేము ఈకో భారత్ అనేది 5 years ఎగోనే స్టార్ట్ చేసాము ఈ ఎంటిటీ వచ్చేసి. సో వీఆర్ దేర్ ఇన్ టు మార్కెట్ ఫ్రమ్ పాస్ట్ 5 years. సో మీరు చెప్పినట్టు ఎన్నో ఫర్మ్స్కి మీరు సప్లై చేయడం జరుగుతుంది కదా. సో ఎన్ని టన్స్ ఆఫ్ బ్యాగ్స్ అనేది మీరు సప్లై చేస్తారు? We deliver hundreds of tons. There is no proper particular number. కాకపోతే hundreds of tons మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, డెలివరీ చేస్తున్నాము సక్సెస్ఫుల్గా ఎవ్రీ మంత్. సో ఇప్పుడు ఇంకెవరైనా కూడా మీకు ఆర్డర్ ఇవ్వాలనుకున్న వాళ్ళు, సో ఆర్ యు ఆల్ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ టన్స్ ఆఫ్ బ్యాగ్స్ ఈవెన్ టు ద అబ్రాడ్? ఐ మీన్ ఆర్ యు ఆల్ రెడీ టు ఎక్స్పోర్ట్? అక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా మీరు? ఎస్, ఎగ్జాక్ట్లీ. మనకు వచ్చేసి హైదరాబాద్లో వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వేర్ వీ హ్యావ్ ఎ కేపబిలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 500 tons to 600 tons every year, and we also want to expand the manufacturing unit. కాబట్టి మనం ఎన్ని టన్స్ వచ్చినా కూడా మనం డెలివరీ చేయడానికి వీ హ్యావ్ ద కెపాసిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. Say no to plastic. Use Eco Bharat Covered Bag. హలో మ్యామ్, ఎట్లున్నారు? ఫైన్ అండి, చాలా బాగున్నాం అందరము. ఓకే, ఫ్యామిలీతో వచ్చారా? ఎస్ అండి, అందరం ఫ్యామిలీ పెద్దపల్లి నుంచి వచ్చాము. ఓకే. సో ఫస్ట్ టైం రావడం? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తాం మేము జాతరకి, ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడ. మా ఇంటి దేవుడు అమ్మవారు. ఓకే. అమ్మవారి మహత్యం ఏంటి? అమ్మ గురించి చెప్పలేము, ఇంకా ఆమె మహత్యం అనుభవించాల్సిందే. ఎవరి మొక్కులకు తగ్గట్టుగా వాళ్ళు చాలా బాగా. అమ్మవారికి బంగారం ఎక్కించారా? ఎక్కించామండి, తప్పకుండా. ఏం మొక్కుకున్నారు? మొక్కులు చెప్పకూడదు, అమ్మకే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, ఫస్ట్ టైమా మీరు రావడం? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తాం మేము సమ్మక్క సారక్క జాతర, ఎందుకంటే మా కులదైవం కూడా. ఓకే, ఏమంటారు అమ్మవారి మహత్యం గురించి ఏమని చెప్తారా? చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఇది మన ఫారెస్ట్ ట్రెడిషన్ గుర్తు చేసేది. తర్వాత వరల్డ్ వైడ్ ఇప్పుడు దీనికి ఫేమస్ అయింది. ఒక బ్రేవ్ లేడీ ఎలా ఫైట్ చేసింది అనేది, ఎలా సర్కమ్స్టెన్సెస్ ఎట్లా ఆమె అప్పుడున్న దానికి ఎలా ట్రీట్ చేసింది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది మనకి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఇది ఓన్లీ తెలంగాణ ఫెస్టివల్ ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు నాట్ ఓన్లీ తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు, కర్ణాటక, చెన్నై నుంచి కూడా వస్తున్నట్టు చూసాను నేను కూడా అందరినీ. ఆల్ ఓవర్ టూరిజం కూడా చాలా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ చేశారు, కొంచెం ముందైతే బాగుండేది, కొంచెం డిలే అవుతుంది, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అయితే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా రూమ్స్ అనేది ఏర్పాటు చేయాలంటారా ఇక్కడ వచ్చిన వాళ్ళకి? ఎందుకంటే నేను వచ్చే దారిలో చూస్తుంటే అందరూ గుడిసెలు వేసుకొని వాళ్ళు అక్కడనే ఉండడం చూస్తున్నాను. సో ఏమంటారు దాని గురించి? మెయిన్లీ ఇక్కడ ఏంటంటే ఇది ఓన్లీ టెంపరీ టూరిజం టైప్లో ఉంది. ఇప్పుడు టెంపుల్ బాగా డెవలప్ అయితే ఈ ఫ్లోటింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటే గవర్నమెంట్ కూడా ఆ స్టెప్స్ తీసుకుంటుందని అనుకుంటున్నా. అన్ని టెంపుల్స్ లెక్క ఇక్కడ కూడా ఈవో గారు ఉన్నారు, వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని కంపల్సరీగా పిలిగ్రిమేజెస్కి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగా ఇది పబ్లిక్లోకి వెళ్తుంది, ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ డివోటీస్ ఇక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫెసిలిటీస్ అనేటివి మెరుగ్గా ఉంటే ఇంకా నెంబర్ ఆఫ్ డివోటీస్ పెరుగుతారు, కాబట్టి దానివల్ల మనకి ఇక్కడ ఫైనాన్స్ కూడా పెరుగుతుంది, ఇక్కడ లోకల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఊరి పక్కన ఇవన్నీ కూడా చిన్న చిన్న విలేజెస్ అవన్నీ కూడా డెవలప్ అవుతాయి. సార్, అయితే మన ప్రభుత్వం ముందు ఒకసారి ఆల్రెడీ మనకు ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయాలని చెప్తూ ఉంటుండే, కానీ ఇంకా కూడా ఇప్పుడు చూస్తుంటే స్టిల్ అది కంటిన్యూ అవుతుంది. ఏమంటారు సార్ ప్లాస్టిక్ గురించి? యాక్చువల్లీ పబ్లిక్లో కూడా ఇంకా అవేర్నెస్ పెరగాలి, వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ప్లాస్టిక్ని నేను బ్యాన్ చేయాలి, లేకపోతే ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ని యూజ్ చేయాలి, లేకపోతే ఐ షుడ్ క్యారీ నా సెల్ఫ్ బ్యాగ్ని ఇంటికాడ నుంచి క్యారీ చేసుకోవాలి, లేదంటే అట్లీస్ట్ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ని మార్కెట్ నుంచి అన్నా పర్చేస్ చేయాలి.
సో ఫస్ట్ టైం మనము ఎకో భారత్ నుంచి శ్రీ కొమరయ్య గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ మేడారం జాతరలో కంప్లీట్గా ప్లాస్టిక్ని ఎరాడ్ చేద్దామని చెప్పేసి అని ప్లాస్టిక్ ఫ్రీ బ్యాగ్స్ని ఇక్కడ మనము తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం ఆల్రెడీ మన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కూడా ఉంది, ఇక్కడ ఫ్రీ సేల్స్ కూడా చేస్తున్నాం మనం. ఇక్కడ ఏదో పబ్లిక్ అవేర్నెస్కి తీసుకురావడానికి ఫస్ట్గా ఒక్కసారి పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది అనేసి అంటే వాళ్ళు దెన్ దే విల్ స్టార్ట్ యూజింగ్ దిస్. ఈ ఏరియాలో అంటే ఇంత ఫారెస్ట్ ఏరియాలో ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ యూజ్ చేయడం అంటే వాళ్ళకు కూడా చాలా కొత్తగా ఉంది. అందుకని మేము ప్రమోట్ చేస్తున్నాం దీన్ని. వీ టేకెన్ దట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద సాయిల్ టు ద సాయిల్ అండ్ వీ స్టార్టెడ్ హియర్ ఇన్ మేడారం. మెయిన్ ఏమంటారు సార్ దీని గురించి? ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అనేది వీళ్ళు ఇప్పుడు కార్న్తో మెయిన్ మెటీరియల్ అనేది కార్న్తో తయారు చేస్తున్నారు. అయితే దాని మెయిన్ ఏంటి, అసలు ఎందుకు ఇంత అవేర్నెస్ తేవాలి అని అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్న్ స్టాచ్ అని కాదు, కార్న్ స్టాచ్ కాల్షియం ఏదైతే దీనికి రా మెటీరియల్స్ ఉన్నాయో అది కంప్లీట్గా బయోడిగ్రేడబుల్. ఇది అంటే 100% సాయిల్లో డికంపోజ్ అవుతుంది. వేరేస్ ప్లాస్టిక్ అనేది డికంపోజ్ కాదు. సో సాయిల్ని సేవ్ చేయాలనేసి అంటే మనం ఎకో ఫ్రెండ్లీగా ఉన్న ఈ బ్యాగ్ని యూజ్ చేయడం వల్ల కంప్లీట్గా ఈ బ్యాగ్ మీరు చూస్తే ఈ బ్యాగ్ ఇది ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ ఇది. సో ఇది కంప్లీట్ మేడ్ ఆఫ్ కార్న్ స్టాచ్ అండ్ కాల్షియం మాత్రమే. సో ఇది ఏంటంటే ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత ఇది ఈవెన్ మన పశువులు తిన్నా కూడా దే కెన్ డైజెస్ట్ అండ్ ఈవెన్ సాయిల్లో మనం పడేసినా కూడా ఇట్ విల్ డిజాల్వ్ ఇన్ ద సాయిల్ విత్ ఇన్ 45 days ఆఫ్ టైం. సో ఆ ఒక్కటే రీజన్ వల్ల సాయిల్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి డిఆర్డిఓ వాళ్ళు దీన్ని పేటెంట్ని తీసుకొచ్చారు. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఎందుకంటే బీయింగ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మనకి కాబట్టి లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయాలనేసి అంటే డిఆర్డిఓ దగ్గర నుంచి మనం పేటెంట్ తీసుకొని మనం కూడా లార్జ్ స్కేల్లో స్టార్ట్ చేస్తాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే ఇప్పుడు మనకు ప్రభుత్వం ఎప్పుడో మనకు ప్లాస్టిక్ నిష్కరించడం జరిగింది కదా. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈజీగా ఉండడం అనేసి అని ఇప్పుడు ప్రజలైనా సరే ప్లాస్టిక్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, అది ఆపకుండా. అయితే మిమ్మల్ని ఇక్కడ చూస్తే మాత్రం మీరు బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ నేను చూస్తాను, మీరు ఆల్రెడీ దీంట్లో కోకోనట్ అనేది వేసి పెట్టారు. సో దీనివల్ల ఏంటి ప్రయోజనాలు? మీరు ఎప్పటి నుంచో వాడుతున్నారు అన్నట్టు అని చెప్పారు కదా, ఏంటి ప్రయోజనాలు? ఓకే, దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే మాకు ఎవ్రీ 2 years జాతర కంపల్సరీ జరుగుతుంది కదా. సో ప్లాస్టిక్ అన్నీ వాడి అక్కడిక్కడ వాడడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎలాంటి అంటే జబ్బులు లాంటి అంటే రకరకాలుగా జబ్బులు వస్తున్నాయి. సో ఇలాంటి నిషేధిస్తే కొంచెం మాకు తగ్గుతాయనే ఆలోచన ఉంది కాబట్టి మేము అదే విధంగా ఇవన్నీ లాస్ట్ ఇయర్ కూడా చేసినాము, కాకపోతే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో మీరు వచ్చి ఇది చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇట్లనే దేశం అంతా జరగాలని కోరుకుంటున్నాం అంతే. అయితే చూసారు కదా, ప్లాస్టిక్ వాడడం వల్ల ఇప్పుడు ఉన్న జనరేషనే కాకుండా ముందు ఇంకా వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా అది చాలా హానికరం అనేదని తన మాటల్లోనే విన్నారు కదా. సో వాళ్ళు కూడా బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అనేది కూడా యూజ్ చేయడం జరుగుతుంది. మీకు ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు అనేది జరుగుతుందంటారు? అయితే ఇంతవరకు లాస్ట్ ఇయర్ అయితే బెటర్ అని అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ దీనివల్ల ఈ కవర్ వల్ల పక్షులు కానీ జంతువులు కానీ అవన్నీ కొంచెం ఏం ప్రాబ్లం లేకుండా ఉంటున్నాయి, మాకు కూడా సేమ్. సో బెటర్ అనే ఫీలింగ్ అంతే.